ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా మీద నీకు నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం నాన్న. నేనంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. కానీ నేను రోజు మిమ్మల్ని కష్టపెట్టాను. ఆడపిల్ల అణిగి మణిగి ఉండాలని, అలా లేకపోతే ఇల్లంతా పాడైపోతుందని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. అయినా నేను వినలేదు. దాని అర్థమేంటో నాకు ఇప్పుడు తెలిసింది. నా వల్ల ఇంటి పరువు గౌరవం అన్నీ పోయాయి. చేయని తప్పుకి నువ్వు అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగావు. అక్క పెళ్లి సంబంధం చెడిపోయింది. దానికి కారణం నేనే. నన్ను క్షమించండి నాన్న. నన్ను క్షమించక్క. మేం పెళ్లి చూపులోకి వచ్చాం. లోపలికి రావచ్చా? నానా లే, నాన్నా. అమ్మా లేమ్మా. అక్క లే. ఏటే పొద్దున్నే గోల చేస్తున్నావు? ఏమైందమ్ములు? పెళ్లి వాళ్ళు వచ్చారు. ఏంటి? ఏమంటున్నావే? పెళ్లి చూపులకు వచ్చారమ్మా. అక్క వెళ్ళండి, అందరూ వెళ్ళి రెడీ అయ్యండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ వల్ల బంగారు చేపడింది బావా. నీ పంట పండింది. మగ పెళ్లి వాళ్ళు మనసు మార్చుకొని మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చారు. అంతా దేవుడి దయ. దేవుడి దయ కాదు, మీ అమ్మాయి అదృష్టం. తప్పిపోయిందనుకున్న సంబంధం మళ్ళీ రావటం నిజంగా మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. ఆలస్యం చేయకుండా త్వరగా అమ్మాయిని తీసుకురండి. ముత్యాలు అమ్మాయిని తీసుకురా. అప్పన్న బావా, ముత్యాలు, మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలమ్మా. మగ పెళ్లి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడానికి కారణం మన ఆనంది. అవును, మీ చిన్నమ్మాయి ఆనంది కోసమే ఇక్కడికి వచ్చాం. విషయం ఏంటో చెప్పరా? నాకు ఆనంది నచ్చింది. అవును, ఆనంది నాకు చాలా బాగా నచ్చింది. ఎంతలా నచ్చిందంటే ఫ్రాంక్గా ఓపెన్గా చెప్తున్నాను, ఆనంది కోసం మా పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. దేవుడా, ఇతనికి నేను నచ్చడం ఏంటి? గుళ్ళో చూసి అక్కని కదా ఇష్టపడ్డారు. మరిప్పుడేంటి మాట మారుస్తున్నారు? నేను ముందే చెప్పాను కదండి, మా ఆనంది మీకు నచ్చుతుందని. బావగారు, అమృత కదా. అమృత విషయం పక్కన పెట్టండి అన్నయ్య గారు. మా వాడు చెప్పాక మాకు కూడా ఆనంది తెగ నచ్చేసింది. అది కాదు వదినా, అమృత పెద్దది. ఆనంది చిన్నదైనా తను చాలా గొప్పదమ్మా.
జరగకుండా చూడు. నా కోసమే వీళ్ళు వచ్చుంటే వీళ్ళు రాకపోవడమే మంచిది. ఆనందిని ముందు గుడిలో చూసినప్పుడు తన గురించి ఏమీ తెలియకపోయినా అప్పుడే ఆనంది నచ్చింది. నిన్న పూర్తిగా నచ్చింది. అంటే గుళ్ళో ఆయన చూసింది నన్ను కాదు, ఆనందినన్నమాట. అక్కడి కాదని వీళ్ళు నన్ను ఎలా చేసుకుంటారు? నాకు ఈ సంబంధం ఇష్టం లేదని చెప్పేస్తాను. అది కాదండి, ముందు నన్ను చెప్పని ఆనంది. ముందు నా మాట వినండి. మా వాడు చెప్పడం పూర్తయ్యాక తర్వాత నువ్వు చెప్దు గాని. అది కాదండి. నువ్వు ఆగమ్మా, ఏటో తొందర నీకు. నాకు ఆనంది ఎందుకు నచ్చిందంటే నిన్న మీ సంబంధం వద్దనుకుని మేము వెనక్కి వెళుతుంటే ఆనంది బదులకుండా మా వెంటపడి మా కారుకు అడ్డంగా నిలిచింది. అప్పుడు తనేం చెప్పిందంటే, మా అక్క చాలా మంచిదండి, నెమ్మదస్తురాలు, ఎవరితోనూ గొడవ పడదు, తన పనితో తను చేసుకుంటూ పోతుంది. మీ గురించి తన అక్క గురించి ఆనంది చాలా గొప్పగా చెప్పింది. ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తే ఆనంది చెప్పింది కరెక్టే అనిపించింది. ఎవరో ఏదో ఆనందిపై నింద వేశారని నేను అమృతను వదులుకోవడం ఫూలిష్నెస్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఆనంది. నువ్వు లేకపోతే తొలిచూపులోనే నేను ఇష్టపడ్డ అమృత నాకు దూరమయ్యేది. దేవుడా, ఒక్కసారి నా గుండె ఆగిపోయింది. ఇప్పుడు చెప్పవే చిన్న కోడలి పిల్ల, నువ్వు మాతో ఏం చెప్పాలనుకుంటున్నావో? చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీరు మళ్ళీ మా ఇంటికి రావడం మా అదృష్టం. నీలాంటి గొప్ప కూతురు ఉండడం మీ అమ్మా నాన్నల అదృష్టం అమ్మా. నీలాంటి మంచి చెల్లెలు ఉండడం మీ అక్క అదృష్టం. మీకు ముందే చెప్పాను కదండి, మా ఆనంది అల్లరి పిల్లే కానీ చాలా మంచి పిల్ల. మీ రెండు కుటుంబాలను కలిపింది తనే. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడు కాబట్టి ఇక కట్న కానుకల విషయాలు మాట్లాడుకుందాం. మాకు పెద్దగా ఆశలేం లేవండి. గొంతమ్మ కోరికలు కోరేవాళ్ళం కాదు మేము. మా వాడికి ఎన్ని సంబంధాలు వచ్చినా మీ అమ్మాయి నచ్చింది కాబట్టి మీ సంబంధం ఖాయం చేసుకుంటున్నాం. ఇదంతా మా అదృష్టం అమ్మా. మీరేం అడుగుతారో అడగండి వదిన. కట్నంగా 3 లక్షలు ఇవ్వండి. మీ అమ్మాయికి 8 తులాల బంగారం వేయండి. పెళ్లి మీరే జరిపించండి. ఇది చాలు. 3 లక్షలు కట్టమా? చాలా రీజనబుల్ గా అడిగారండి. అబ్బాయికి ఆ మాత్రం ఇవ్వాల్సిందే. ఎలాగూ పెట్టుపోతలు గట్రా ఉంటాయి కదా బావా. చెప్పు చెల్లెమ్మా. అక్క, నువ్వు లేక ఈ శుభ సందర్భంలో మంచి సేమియా పాయసం చేసి పెట్టక. మా అక్క చాలా బాగా చేస్తుందండి. అన్నయ్య, నువ్వు అక్కకి సాయం చేయి. కన్నయ్య మావయ్య, మీరు అత్తయ్య మావయ్యలతో మాట్లాడుతూ ఉండండి. అలాగేనమ్మా. ఇలా రామ్మా. అక్క, వెళ్దాం రా. మంచి సంబంధం ఖాయమైనందుకు సంతోషపడాలో, అంత కట్నం బంగారం అడిగినందుకు బాధపడాలో నాకు తెలియటం లేదు. ఎంత కట్నం, ఎంత బంగారం అమ్మా? తక్కువేగా. ఏంటి తక్కువేంటి అమ్ములు? 3 లక్షల కట్నం, 8 తులాల బంగారం అంటే మాటలా? పైగా పెళ్లి కూడా మనల్నే చేయమంటున్నారు. ఎంత లేదన్నా పెళ్లికి 2 లక్షల దాకా అవుతుంది. ఆ తర్వాత పెట్టిపోతలా ఉంటాయి కదా, మంచం, బీరువా, టీవీ, ఫ్రిడ్జ్, బండి, ఇలా ఏమేమి అడుగుతారో. మొత్తం కలిపి 10 లక్షలు కావచ్చు. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందయ్యా? అశోక్ చదువు ఇంకా అవ్వలేదు. చదువు అయితేనే కదా వాడికి ఉద్యోగం వచ్చేది, మనకు డబ్బులు వచ్చేది. ఈ సంబంధం మనం తూగలేమమ్ములు, మన వల్ల కాదు. వల్ల కాదంటే ఎలా నాన్న? అక్కని వాళ్ళు ఏరి కోరి వచ్చారు. అక్క కూడా
అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది. ఆశ ఉంటే సరిపోదే, మన దగ్గర ఆస్తులేం లేవు కదా. మీ నాన్న వేటకు వెళ్తేనే మనకి పూట గడుస్తుంది. వేణీళ్ళకి చన్నీళ్ళులా నువ్వు మీ అక్క మిషన్ కుట్టి ఏదో సంపాదిస్తున్నారు. ఎంత కష్టపడితే మనకు 10 లక్షలు వస్తాయి. కష్టపడ్డం ఎందుకమ్మా? మనకి బోట్ ఉంది కదా, ఇల్లు కూడా ఉంది. వాటిని తాకట్టు పెడితే 10 లక్షలు రావా? ఏంటి బోటుని తాకట్టు పెట్టడం? అది విడిపించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? ఆ తర్వాత నీకు పెళ్లి చేయాలి కదే, అప్పుడేం తాకట్టు పెట్టాలి? ఎప్పుడో జరిగే నా పెళ్లి గురించి ఇప్పుడెందుకమ్మా? ముందైతే ఏదోలా అక్కకు పెళ్లి చేసి పంపించేద్దాం.